వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన రాజధాని మావిగన్కు మద్దతుగా తాడేపల్లిలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే, త్వరగా అభివృద్ధి చెందాలంటే మావిగన్ రాజధాని కారిడార్ అవ్వాలని, అది జగనన్నతోనే సాధ్యమని, మావిగన్నే ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజిన్ అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. లక్షల కోట్ల అప్పులు తేకుండా అతి తక్కువ ఖర్చుతో 60 లక్షల జనాభాతో రెడీమేడ్గా తయారయ్యే రాజధాని మావిగన్ అంటూ ఫ్లెక్సీ వేశారు. చూస్తున్నాం, తాడేపల్లిలో వెలిసిన ఫ్లెక్సీలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగనే గ్రోత్ ఇంజన్ అంటూ ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన రాజధాని మావిగన్కు మద్దతుగా తాడేపల్లిలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సో లక్షల కోట్లు అప్పులు తేకుండా సాధ్యమయ్యే రీతిలో 60 లక్షల జనాభాను భాగస్వాములు చేస్తూ రెడీమేడ్ గ్రోత్ ఇంజన్గా ప్రస్తుతం మావిగన్ని చూస్తున్నారు. అదే రకంగా ఫ్లెక్సీలు వెలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి వైఎస్ జగన్ తీసుకొచ్చినటువంటి రాజధాని విషయంలో ప్లాన్ బి వ్యవహారం మావిగన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు కోస్తా ప్రాంతం మొత్తం అంతా కూడా అదే చర్చనీయాంశంగా మారింది. ఆ మాటకు వస్తే అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా అసలు చాలా అతి తక్కువ ఖర్చుతోటి రాజధాని నిర్మాణం పూర్తవుతున్నప్పుడు చంద్రబాబు ఎందుకు అమరావతి వైపు ఇంకా పాకులాడుతున్నారు అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కోస్తా తీర ప్రాంతం మొత్తం మావిగన్ ప్రకటించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మత్స్యపట్నం నుంచి విజయవాడ, గుంటూరు వరకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో కనుక ఈ ప్రాంతం బాగుపడాలన్నా, లేదంటే త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి కావాలన్నా ఖచ్చితంగా మావిగన్ని అభివృద్ధి చేయాలంటూ కూడా ఈ ఫ్లెక్సీల సారాంశంగా కనిపిస్తుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి అనేక పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలతో పాటు పెద్ద పెద్ద హోర్డింగ్లు, బిల్డింగ్ల మీద కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ఈ సందర్భంగా అసలు మావిగన్ను ఎందుకు ప్రతిపాదించారు, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటూ కూడా ఆ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా పెద్ద కార్పొరేషన్తో పాటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్, సముద్రం ఉంది, పోర్టు, రైల్వే స్టేషన్లు, ఇలా అనేక ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి అన్ని కూడా అభివృద్ధి చెందినటువంటి నిర్మాణాలు ఆల్రెడీ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటూ కూడా మావిగన్ను రాజధానిగా ప్రకటించాలంటూ ఈ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వెళ్తున్న వారు, వస్తున్న వారు రోడ్ల మీద ప్రతి ఒక్కరు కూడా మావిగన్ ఫ్లెక్సీలను, హోర్డింగ్లను చూస్తూ చదువుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడే ఫ్లెక్సీలు సంబంధించి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఎంత ఉందా, అలాంటప్పుడు చంద్రబాబు ఇంకా ఎందుకు అమరావతిని పట్టుకొని ఉన్నారు అన్నటువంటి చర్చ కూడా స్థానికంగా జరుగుతూ ఉంది. మొత్తానికి మావిగన్ పేరుతో ఈ రోజు ఉదయం నుంచి కనిపిస్తున్నటువంటి ఫ్లెక్సీలు, హోర్డింగ్లు అన్ని కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి.